వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను మీ విద్య. భారతదేశ జాతీయ రాజకీయాల్లో సరికొత్త సమీకరణాలు మరియు సరికొత్త పొలిటికల్ పార్టీల హడావుడి ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన పరీక్షల నిర్వహణ, లీకేజీల వివాదాల చుట్టూ గత కొంతకాలంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చలు మరియు ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే దేశ రాజధాని ఢిల్లీ కేంద్రంగా ఒక సరికొత్త రాజకీయ పరిణామం తెరపైకి వచ్చింది. దాదాపు 2 వారాల క్రితం కాక్రోచ్ జనతా పార్టీ అనే ఒక వినూత్నమైన పార్టీని స్థాపించినట్లు ప్రకటించిన అభిజిత్ దీప్మే తాజాగా విడుదల చేసిన ఒక వీడియో సందేశం ఇప్పుడు జాతీయ రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనంగా మారింది. అందుబాటులో ఉన్న నివేదికల ప్రకారం అభిజిత్ దీప్మే ఈ నెల 6వ తేదీన తాను భారతదేశానికి తిరిగి రానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ ప్రకటనతో పాటు ఆయన చేసిన వ్యాఖ్యలు కేంద్ర ప్రభుత్వ వైఖరిని ప్రశ్నిస్తూ ఆయన లేవనెత్తిన డిమాండ్లు ఇప్పుడు సోషల్ మీడియాలో మరియు సామాజిక మాధ్యమాలలో విపరీతంగా హల్చల్ చేస్తున్నాయి. అసలు అమెరికా నుండి భారతదేశానికి వస్తున్న అభిజిత్ దీప్మే చేసిన ఆ సంచలన ఆరోపణలేమిటి? కేంద్ర విద్యాశాఖ మంత్రిని టార్గెట్ చేస్తూ ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నిర్వహించే తలబెట్టిన ఆందోళన వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏమిటో ఈ వీడియోలో చూద్దాం. రాజకీయాల్లో నాయకులు తీసుకునే కొన్ని నిర్ణయాలు వారి వ్యక్తిగత జీవితాలను సైతం ప్రభావితం చేస్తుంటాయి. అభిజిత్ దీప్మే తన తాజా ప్రకటనలో ఈ అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. తాను భారతదేశంలో అడుగుపెట్టిన వెంటనే ఇక్కడి ప్రభుత్వంలు లేదా దర్యాప్తు సంస్థలు తనను అరెస్టు చేసి జైలుకు పంపించే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించినట్లు సమాచారం అందుతోంది. అయితే చట్టపరమైన చర్యలు లేదా జైలు జీవితం వంటి వాటన్నిటికీ తాను మానసికంగా సిద్ధపడే అమెరికా నుండి తిరిగి వస్తున్నానని ఆయన స్పష్టం చేశారు. अगर हम सब साथ मिलकर आवाज उठाएंगे तो जरूर इनको हमारी बात माननी होगी. मैंने डिसाइड किया है मैं 6 जून सैटरडे सुबह दिल्ली आऊंगा. आप सब मुझे एयरपोर्ट पर मिलिए. हम सब मिलकर पार्लियामेंट स्ट्रीट पुलिस स्टेशन जाएंगे और वहां पर जंतर मंतर पर एक पीसफुल प्रोटेस्ट करने के लिए परमिशन मांगेंगे. తాను అమెరికాలో హాయిగా ఉద్యోగం చేసుకుంటూ లగ్జరీ జీవితాన్ని గడపవచ్చని, గత కొన్ని రోజులుగా తనకు అక్కడ ఎన్నో అద్భుతమైన ఉద్యోగ అవకాశాలు కూడా వచ్చాయని ఆయన గుర్తు చేశారు. కానీ దేశంలో జరుగుతున్న పరిణామాలను చూస్తూ ఊరుకోలేక వాటిని వదులుకొని భారతదేశానికి తిరిగి రావాలని గట్టి నిర్ణయం తీసుకున్నట్లు దీప్మే వెల్లడించారు. ఎవరో వస్తారు, మనల్ని రక్షిస్తారు అని ఎంతకాలం ఎదురు చూస్తాం? జైలు సంగతికొస్తే ఇంకెంతకాలం భయపడి బతుకుతామంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర పొలిటికల్ హీట్ పుట్టిస్తున్నాయి. ఈ దేశం ఏ ఒక్క పార్టీకో సొంతం కాదని, ఇది మన అందరి దేశమని ఆయన పునరుద్ఘాటించారు. అభిజిత్ దీప్మే ప్రధానంగా దేశంలో తీవ్ర సంచలనం సృష్టించిన నీట్ ప్రశ్నపత్ర లీకేజ్ విధానాన్ని తన ఆందోళనకు ప్రధాన అజెండాగా మార్చుకున్నారు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న నీట్ ప్రశ్నపత్రం లీక్ అవ్వడం, అలాగే వివిధ జాతీయ స్థాయి పరీక్షల నిర్వహణలో కేంద్ర విద్యాశాఖ ఘోరంగా విఫలమైందని ఆయన ఆరోపించారు. ఈ క్రమంలోనే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను బాధ్యతుడిని చేస్తూ ఆయన రాజీనామా చేయడమే లక్ష్యంగా తాము పోరాటం చేయబోతున్నట్లు దీప్మే ప్రకటించారు. ఈ నెల 6వ తేదీన భారతదేశానికి చేరుకున్న తర్వాత తన మద్దతుదారులు మరియు విద్యార్థి సంఘాలతో కలిసి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు మరియు ఆందోళనలు నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. శాంతియుత మార్గంలో ఆందోళనలు నిర్వహించేందుకు ఢిల్లీ పోలీసులు తమకు అనుమతి ఇస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికీ భారతదేశం ఒక ప్రజాస్వామ్యం దేశమని తాను నమ్ముతున్నానని, అందుకే రాజ్యాంగబద్ధంగా నిరసన తెలిపే హక్కు తమకు ఉందని దీప్మే స్పష్టం చేశారు. కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో వినూత్నంగా రాజకీయాలకు వచ్చిన అభిజిత్ దీప్మే తన వీడియో సందేశంలో ఉపయోగించిన పదజాలం కూడా ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. శాంతిని విశ్వసించే, రాజ్యాంగాన్ని అనుసరించే బొద్దింకలంతా భవిష్యత్తును కాపాడటానికి నాతో కలిసి రండి అని ఆయన పిలుపునిచ్చారు. సాధారణంగా సమాజంలో అణచివేతకు గురయ్యే సామాన్య ప్రజలను లేదా నిస్సహాయులను ఉద్దేశించి ఆయన ఈ వినూత్న రూపకాన్ని వాడుతున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఎలాంటి కష్ట నష్టాలు ఎదురైనా తట్టుకుని నిలబడే తత్వం ఉన్న వారంతా దేశ భవిష్యత్తు కోసం, ముఖ్యంగా విద్యార్థుల హక్కుల కోసం జరిగే ఈ పోరాటంలో భాగస్వాములు కావాలని ఆయన కోరారు. ఈ రకమైన వినూత్న ప్రచార శైలి సామాజిక మాధ్యమాలలో విపరీతంగా షేర్ అవుతోంది. యువత మరియు విద్యార్థులు ఈ వీడియోలపై రకరకాలుగా
స్పందిస్తున్నారు. పరీక్షల లీకేజీల వల్ల నష్టపోయిన అభ్యర్థులకు మద్దతుగా నిలబడడానికి ఈ కొత్త పార్టీ చేస్తున్న ప్రయత్నాలు జాతీయ స్థాయిలో ఎలాంటి మలుపు తిరుగుతాయో చూడాల్సి ఉంది. మొత్తానికి కాక్రోచ్ జనతా పార్టీ అధినేత అభిజిత్ దీప్మే ప్రకటించినట్లుగా జూన్ 6వ తేదీన భారతదేశంలో అడుగుపెట్టిన తర్వాత ఢిల్లీ కేంద్రంగా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అనేది అత్యంత ఆసక్తికరంగా మారింది. ఒకవైపు జైలుకు వెళ్లడానికైనా సిద్ధమేనని చెప్తూ ఆయన వేస్తున్న అడుగులు, మరోవైపు కేంద్ర మంత్రి రాజీనామా డిమాండ్తో జంతర్ మంతర్ వద్ద జరగబోయే ఆందోళనలు జాతీయ రాజకీయాల్లో సరికొత్త వేడిని పుట్టించడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ ఉదాంతంపై అటు కేంద్ర ప్రభుత్వ వర్గాలు కానీ ఇటు ఢిల్లీ పోలీస్ యంత్రాంగం కానీ ఎలా స్పందిస్తుందనేది చూడాలి. రాబోయే రోజుల్లో ఈ ఆందోళనల ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది, అలాగే దీప్మే రాకను అడ్డుకోవడానికి చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందనే అంశాలపై విశ్లేషణలు కొనసాగుతూనే ఉన్నాయి. అభిజిత్ దీప్మే చేసిన ఈ మెగా అనౌన్స్మెంట్ పై మరియు నీట్ పరీక్షల వివాదంపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ లో తప్పకుండా తెలియజేయండి. మరిన్ని తాజా జాతీయ మరియు ప్రాంతీయ రాజకీయ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.